వికారాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో గత నెల 15వ తేదీన గ్రామాల్లో ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసి అధికారులు ధాన్యం సేకరిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ అడిగి తెలుసుకుందాం. నరేందర్, చెప్పండి, ఇటు వికారాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా జరుగుతోందంటారు? రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వ్యవసాయ అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా రైతులు తీసుకొని వచ్చే వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా చేశారు. ఇదంతా కూడా అదనపు కలెక్టర్ లింగానాయక్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అయితే జిల్లా లోపల మెప్మా, డిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు అయితే వరి కొనుగోలు కేంద్రాలను అయితే ఏర్పాట్లు చేశారు. అయితే గత నెల 15వ తేదీ నుంచి ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభమయ్యాయి. ఆయా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యం లోపల ఈ వరి కొనుగోలు కేంద్రాలు అయితే ముఖ్యంగా చూసుకుంటే వరి తీసుకొని వచ్చే రైతులకు ఎలాంటి సూచనలు సలహాలకు సంబంధించి ఒక ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సన్న రకానికి వచ్చేసి 2,320 రూపాయలు ఉండగా దొడ్డు రకానికి వచ్చేసి 2,300 రూపాయల మద్దతు ధర ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అయితే రైతులు తీసుకొని వచ్చే వరి ధాన్యాలు తమ వ్యవసాయ పొలంలో ఆరబెట్టుకొని తీసుకొని రావాలని ముఖ్యంగా అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే రైతులు వచ్చేటప్పుడు తమ పాస్బుక్ తో పాటు బ్యాంకు పాస్బుక్ ను మరియు తర్వాత వ్యవసాయ అధికారులు ధృవీకరించినట్లుగా వ్యవసాయం లోపల తాము వరి పంట వేసినట్లు ధృవీకరణ పత్రం కూడా తీసుకురావాలని వెల్లడిస్తూ అక్కడైతే ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా జిల్లా లోపల పరిగి గాని, తాండూరు గాని, వికారాబాద్ ప్రాంతాల లోపల వరి కొనుగోలు కేంద్రం వద్ద అయితే పటిష్టమైన ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు జిల్లాలో ఎన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారంటారు? అలాగే ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని అధికారులు సేకరించారు? అయితే ప్రధానంగా వికారాబాద్ జిల్లా లోపల ఉన్న తాండూరు, పరిగి, వికారాబాద్, మోమిన్పేట్ తదితర ప్రాంతాల లోపల అయితే వరి ఎక్కువగా పండుతుంది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నది అయితే వ్యవసాయ అధికారులు 128 వరి కొనుగోలు కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటి లోపల సన్న రకానికి సంబంధించిన 11 వరి కొనుగోలు కేంద్రాలు ఉండగా దొడ్డు రకానికి సంబంధించిన 117 కేంద్రాలను అయితే ఏర్పాటు చేసినట్లుగా వ్యవసాయ అధికారులు తెలిపారు. అయితే ఈ వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్న విషయం ఏంటంటే సన్న రకంగా తీసుకుని వచ్చిన వారికి అదనంగా 500 రూపాయల బోనస్ ను కూడా ప్రకటించినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతానికి చూసుకుంటే వివిధ ప్రాంతాలలో పండించే వరికి అంచనా వేశారు అధికారులు. అయితే సన్న రకం వచ్చేసి 11,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే వచ్చేటట్లుగా అధికారులు అంచనా వేశారు. అయితే దొడ్డు రకం ఎక్కువ పండిస్తారు కాబట్టి ఇక్కడ జిల్లా లోపల 1,90,000 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం వరి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.